వెల్కమ్ టు MK7 టీవీ. ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు అయిన సావిత్రిబాయి పులే 195వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట గడియార స్తంభం సెంటర్ నందుగల శ్రీ మహాత్మా జ్యోతిరావు పులే, శ్రీమతి సావిత్రిబాయి పులే కాంస్య విగ్రహాల నందు జ్యోతి చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సావిత్రిబాయి పులేకి పూలమాలలు సమర్పించి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యోతి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యోతి చైతన్య సేవా సంఘం అధ్యక్షులు శ్రీ ఉప్పాల భాస్కర్ రావు, ఉపాధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మారుబోయిన శ్రీనివాసరావు, చిలకలూరిపేట జ్యోతి చైతన్య సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు నిడమనూరు వెంకట్, ప్రధాన కొమరవల్లిపాడు మాజీ సొసైటీ చైర్మన్ కొండవీట ఆంజనేయులు, కమిటీ సభ్యులు దామర్ల మనోహర్, దాసరి శ్రీనివాసరావు, బీసీ నాయకులు ఉండవల్లి కోటేశ్వరరావు, దాసరి వెంకటేశ్వర్లు, కొండవెట్టి గోపీకృష్ణ, నూతలపాటి వెంకట సుబ్బారావు, టౌన్ అధ్యక్షురాలు గుంజి పద్మావతి, సిపిఐ నాయకులు నాయుడు శివకుమార్, పోటు శ్రీనివాసరావు, ఎంప్లాయీ స్టేట్ సెక్రటరీ పొన్నూరి హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని మన చిలకలూరుపేటలో మరి ఆమెకి పూలమాలలేసి పూలమాల ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా చదువుల తల్లి శ్రీ సావిత్రిబాయి పూలే ఆశయాలు మహిళలు చదువుకోవాలి, మహిళలు చదువుకుంటే ఆ ఇంటికి వెలుగు వస్తుంది అనేది వారు బాగా నమ్మిన విషయం. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళా స్కూల్స్ నిర్మించి దానికి తొలి మహిళా టీచర్గా ఎన్నికైన తొలి మహిళా టీచర్గా మరి మహిళలకు చదువు నేర్పిన మహామనిషి శ్రీ సావిత్రిబాయి పూలే. ఈ సందర్భంగా మరి ఆమెకి పూలమాలను చేస్తూ ముఖ్యంగా మనకి బీసీలకు సంబంధించి మరి గత ప్రభుత్వం 53 సెంట్లు బీసీ భవన్ కు శాంక్షన్ చేయడం జరిగింది. మరి స్థలమైతే శాంక్షన్ చేశారు కానీ ఇంతవరకు దానిలో భవనం కట్టించలేదు. మరి ముఖ్యంగా ఈ విషయం మీద మరి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పత్తిపేట పుల్లారావు గారు ఈ విషయం మీద శ్రద్ధ చూపించి మరి బీసీ భవన్ కి శంకుస్థాపన చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. అలానే మరి ఈ యొక్క ఇప్పటి వరకు మరి చిలకలూరుపేటలో బీసీ భవన్ అనేది లేదు. అనేక కమ్యూనిటీస్ కి అనేక భవనాలు కట్టించారు కానీ బీసీలకు మాత్రం ఎలాంటి భవనం లేదు. ముఖ్యంగా దీని మీద ఒకసారి ఆలోచన చేసి మరి ఈ బీసీ భవన్ కి మరి కట్టించాలని చెప్పేసి కోరుతూ ఈ సందర్భంగా వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గంలో చిలకలూరిపేటలో నడిబొడ్డున బీసీల కొరకు అహిర్నిశలు శ్రమించినటువంటి నాయకులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి విగ్రహ కమిటీ చైర్మన్ మరియు అలాగనే ఆంధ్ర రాష్ట్ర జ్యోతిరావు పూలే యొక్క అధ్యక్షుడు ఉప్పాల భాస్కరరావు గారి ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణం నడిబొడ్డులో గడియార స్తంభం సెంటర్ లో బీసీల యొక్క వాడి నాడి నిర్మించడానికి ఈ రోజు చిలకలూరిపేటలో పూలే గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ జ్యోతి పూలే అధ్యక్షుడు ఉప్పాల భాస్కరరావు గారికి మీరందరూ హర్షధ్వాల మధ్య తెలియవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బీసీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇకపోతే మొన్న జరిగినటువంటి బీసీ ఐక్యత ఫెడరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గ అధ్యక్షులుగా ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి జోహార్ నిర్మాణ సాంబశివరావు గారి కుమారుడైనటువంటి నిర్మాణ వెంకట గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం మా అందరికీ ఎంతో గర్వకారణం. వారికి కూడా ఈ కార్యక్రమం హర్షత్వాల మధ్య ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుతున్నాం. ఇకపోతే ఈ కమిటీలో ఉన్నటువంటి కస్తూరి వెంకటేశ్వర గారు, అలాగే మాజీ కౌన్సిలర్ మారుబోయిన శ్రీనివాసరావు గారు, అలాగే నూతలపాటి సుబ్బారావు గారు, ఇక్కడ వచ్చేసినటువంటి మనోహర్ గారు, అందరూ నాగేశ్వరరావు గారు, నాయుడు శివకుమార్, అలాగే ఎల్ఐసి వెంకట మురేశ్వరరావు గారు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో చిలకలూరిపేట నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలకు బీసీల ఐక్యతను తెలియజేయాలని చెప్పి ఈ సమావేశంగా తెలియజేసుకున్నాం. అలాగనే మేము ఎంతమంది ఉన్నామో అన్ని సీట్లు మాకు ఇవ్వాలని చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల మొత్తానికి తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఈ సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలను ఘనంగా చిలకలూరిపేట నడిబొడ్డుల గడియార స్తంభం సెంటర్లో ఉప్పాల భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినందుకు మేమెంతో గౌరవపడుతున్నాం. అలాగనే ఇట్లాంటి నాయకులు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎంతో మంది ఉద్భవించాలి, బీసీ యొక్క ఉద్యమాన్ని ముందుకు కోరుకుంటున్నాం. ఇకపోతే ఎస్సీ ఎస్టీ లాగా బీసీలను మనకు కూడా సామాజిక చట్టం కొన్నారు. కేసులు ఏమైనా కులవిషయంలో మాట్లాడితే కేసులు కూడా మన కూటమి ప్రభుత్వం అంశాలు ఉంటే నరేంద్ర మోడీ గారు చట్టాన్ని పార్లమెంట్ లో అసెంబ్లీలో కూడా తెస్తారు కావున తెచ్చారు. కాబట్టి ఇది మనం గ్రహించాలి. కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడూ కూడా బీసీల అభివృద్ధి వరకే పాటుపడుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అందరూ కూడా మన వైపే చూసే విధంగా మన బీసీలను మనందరం కూడా కలిసికట్టుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేశా నేను సైతం బీసీని సమూహంగా గర్జించి మన యొక్క నాడిని భార్యని చిలకలూరిపేట నియోజకవర్గంలో గ్రామాలకి మరి 38 వార్డుల ప్రజలందరికీ మేము ఎక్కడా తక్కువ కాదు, అన్నింటిలో మేము అని మరొకసారి మన యొక్క నాడిని ఈ యొక్క చిలకలూరిపేటలో వినిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా బీసీలు ఉన్నారు, బీసీలు పెద్ద పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మొత్తాన్ని కూడా నేను స్టేజీ మీద సభాముగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే అన్ని రంగాల్లో రాజకీయ నిర్ణయాలు ఇచ్చారు, అక్కడ బీసీలు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకమైన గదులు ఏర్పరిచారు, బీసీలకి ప్రభుత్వానికి రూములు ఏర్పరిచారు వ్యాపారం నిర్ణయాలు. అక్కడ అట్లా కాకుండా అందరికీ సమానమైన ఉద్దేశం కాకుండా బీసీల ప్రభుత్వంలో వారి కోసం ఎన్టీఆర్ చిట్టుబాబు 50 నిర్ణయాలు ప్రతి కులానికి ఒక గదులు ఏర్పాటు చేసి వారికి ఉచితంగా 200 లీటర్ల కరెంట్ కూడా ఇవ్వాలని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారికి ఈ స్టేజ్ పరంగా మరొకసారి నిర్ణయించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతిరావు పూలే గారు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఉప్పాల భాస్కర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ జోహార్